హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. RRRతో ఆ ఘనతని సాధించి తెలుగు వారి స్టామినా ఏంటో నిరూపించిన ఎన్టీఆర్ ఈ సెప్టెంబర్ 27న దేవరాగా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టబోతున్నాడు. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా పండగ వాతావరణం వచ్చిందని చెప్పొచ్చు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో అభిమానుల మధ్య భారీ ఎత్తున జరగబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. దాంతో మేకర్స్ నుంచి అధికార ప్రకటన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు కర్నూలులో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అక్కడనే కాదు, అసలు అవుట్డోర్ ఈవెంటే జరగదనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం అభిమానులే అని. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశం ఉంది. పైగా దేవరాకి ఆ తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడి సరికొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి పరిమిత అభిమానులతో హైదరాబాద్ నవోటల్ను చేయాలని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో ఎన్టీఆర్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగే పబ్లిక్ ఈవెంట్ కి ఆటంకం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ వ్యూస్ పరంగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. అంతేకాకుండా ఇద్దరు ఎన్టీఆర్లు ఫస్ట్ పార్ట్ లోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. ఎప్పుడెప్పుడు 27వ తారీఖు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయకి కాగా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో దేవరా రాబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ 300 కోట్ల భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మించాయి.